అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీర ప్రాంతంలో కొలువైన కాలభైరవుని క్షేత్ర తీర్థం వైభవంగా జరిగింది. కాలభైరవుని క్షేత్రంలో సంతానం లేని స్త్రీలు నిద్రిస్తే వారికి పిల్లలు పుడతారని ప్రతీతి. దీంతో ఈ క్షేత్రానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సముద్ర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. భారీ ఎత్తున పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. తీర్థం తిలకించడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చొల్లంగి తీర్థంగా పిలిచే ఈ తీర్థం వీక్షించడానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఈ ఆలయం వద్ద వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ శ్రీ కాలభైరవ స్వామి ఈరోజు బ్రహ్మ సమేత విగ్రహంలో తీసుకుంటే కాలభైరవ స్వామి వారికి చల్లంగి అమావాస్య గౌరీ అమావాస్య సందర్భంగా ఇటువంటి స్వామివారి కటిక భైరవ అవతార స్వరూపంగా ఉన్నారు. అలాగే సంతాన భైరవ స్వరూపంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు స్వామివారు. ఈ స్వామివారిని ఈ చల్లంగి అమావాస్య నాడు విశేషంగా అనేకమైనటువంటి భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సాగరం అంటే సముద్రంలో సుమారుగా బ్రాహ్మణ సముద్ర స్నానాలు చేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ క్షేత్రంలో ఎప్పటి నుంచో పిల్లలు లేనటువంటి వారి సంతానం లేని వారి సంతానం లేకుండా బాధపడుతున్న వారందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈ గౌరీ అమావాస్య చల్లంగి అమావాస్య నాడు స్వామివారిని దర్శనం చేసుకుని తమిళనాడు నిష్ఠతో దీక్షగా స్వామివారి దగ్గర పల్లె పరిహారాలు సమర్పిస్తే ఖచ్చితంగా 12 గొప్పగా కాలభైరవ స్వరూపంగా చక్కటి మగబిడ్డ పుడతాడని చెప్పి ఈ క్షేత్రాన్ని ప్రసిద్ధి. మా గ్రామానికి నా పేరు లింగేశ్వర స్వామి. మా గ్రామానికి అనుకున్న కాలభైరవ స్వామి బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు పురాతన ఆలయానికి మా పెద్దలు మరి ఇక్కడ గుడి నిర్మించి దాని యొక్క ప్రతిష్ట ఏంటి అంటే మాకు మేము వేదాన్ని పంపాలని నమ్ముతున్న వాళ్ళు అయితే మాకు ఏదైనా ఉప్పులు వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇక్కడ నుంచి రాకుండా ఆపే దైవం కాలభైరవ స్వామి. పేరు సిరంగి ఈరబాబు అండి. అల్లవారు మండలం కాటుకొని గ్రామం అది. మా అమ్మగారు ఒక గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వస్తూ ఉండేవారంటండి. మా అమ్మగారు కూడా ఇక్కడికి మొక్క ముక్కుంటే కొబ్బరి మొక్క బెమ్మ సముద్రం కాలభైరవ స్వామి గుడికి వస్తే మొక్క ముక్కుంటే నేను పుట్టానంటండి. అప్పటి నుంచి నేను పుట్టే కూడా డైలీ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి నాకు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ మొక్క ఇక్కడ పాడటం జరిగింది. నన్ను తీసుకొచ్చి అక్కడి నుంచి మేము ప్రతి సంవత్సరం వచ్చి నైట్ వచ్చేసండి నైట్ ఇక్కడే ఉండి మొత్తం సంబరాలు అవి చూస్తా పొద్దుట గోదావరి చేసి సముద్ర తానం చేసి వాళ్ళు అండి. ఇక్కడికి వస్తే ఏమనుకుంటా ఈ మొక్కలన్నీ బాగా జరుగుతాయండి. పంటలు పాడు పంటలు అన్నీ బాగా జరుగుతాయండి. బాగా అక్కడి నుంచి ఇలా మా ఫ్యామిలీ అంతా మేము అలాగ వచ్చి ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటున్నామండి. మా అమ్మగారిది అయితే సన్నవెల్లి నుంచి ఇలా వచ్చేసి వాళ్ళు అంతకు ముందు ఇలా వచ్చేసి నైట్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీ